నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రోసయ్య వర్ధంతి వేడుకలు. రోసయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. అక్రమదారులకు వణుకు పుట్టేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తున్నామన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి, వైసీపీ హయాంలో హక్కుదారులను రోడ్డున పడేశారని విమర్శలు. ఎన్ఎస్పీ కెనాల్ సుందరీకరణకు చర్యలు తీసుకున్న వినుకొండ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది జేసీబీ సాయంతో చెత్త తొలగింపు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య వర్ధంతి వేడుకలు వినుకొండలో పల్నాడు జిల్లా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు గుడివాడ చిన్నగురునాథం, ముట్టమర్రిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న కొంజేటి రోసయ్య విగ్రహానికి ఆర్య వైశ్య సంఘ నాయకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఎన్డీఏ కూటమి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రాలలో సుదీర్ఘంగా ఆర్థిక శాఖ మంత్రిగా రోసయ్య పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చారని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ గా పనిచేసి ఆయనకంటూ ఓ గొప్ప స్థానాన్ని కైవశం చేసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. రోసయ్య నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేయటం తమ అదృష్టమని, ఆయన నాయకత్వం ఎందరికో ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే మక్కెన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, బీజేపీ, జనసేన, ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలకి, ఆర్యవైశ్య ప్రముఖులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆనాడు రోసయ్య గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు అందించారు. అంతేకాకుండా గతంలో ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలు వారు ఆర్థిక శాఖ మంత్రిగా 17 సంవత్సరాలు ప్రజల్ని మెప్పించారు. ఆర్థిక శాఖ మంత్రి అంటే రోసయ్య గారు గుర్తొచ్చేవాడు, కొణిజేటి రోసయ్య గారు. ఆ విధంగా వారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణాళికలను చేపట్టి సంస్కరణలు తీసుకొచ్చి వారు ఎంతో ప్రజలందరి మన్ననలు పొందినందుకు 17 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన వారి సేవల్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సౌమ్యుడు అట్లాగే రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలంటే వారికి ఎంతో మక్కువ. ప్రజల్ని ప్రేమించేవారు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండేవాళ్ళు, ఎవరైనా పేదవాళ్ళు వస్తే ఆదరించేవాళ్ళు రోసయ్య గారు. ఆ విధంగా రోసయ్య గారు ఒక అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయడమే కాదు, వారు తర్వాత కూడా వారి యొక్క సేవల్ని తమిళనాడు గవర్నర్గా వారి యొక్క సేవలను అందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, ఒక గవర్నర్గా వారు అందించినటువంటి సేవల్ని స్మరించుకుంటూ వారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కొణిజేటి రోసయ్య గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొణిజేటి రోసయ్య గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. జోహార్ కొణిజేటి రోసయ్య గారు, జోహార్ కొణిజేటి రోసయ్య గారు. ఈరోజు మన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేసినటువంటి మహానాయకుడు కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రులకి, ఆర్యవైశ్య సంఘ పెద్దలకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, రోసయ్య గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఈ రాష్ట్రంలో రోసయ్య గారికి ఉన్నటువంటి అనుభవం ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా
మరి అనేక సందర్భాల్లో దరిదాపు 40 సంవత్సరాల పాటు ఆయన శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్లో కూడా ఆయన వాడిని వినిపించారు. ముఖ్యంగా మన పార్లమెంటుకి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారంటే అది మన అదృష్టం. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎనలేని కృషి చేశారు. ఆయన నేతృత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేయడం నా అదృష్టం. అదేవిధంగా జీవి ఆంజనేయులు గారు మరి ఎమ్మెల్యేగా కూడా వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నారు. ఇది మా ఇద్దరు కూడా మన దగ్గరగా చూసినటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నా. 17 సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుడు కొణిజేటి రోసయ్య గారు. రోసయ్య గారంటే అందరు ముఖ్యమంత్రులకి, ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా అపారమైనటువంటి గౌరవం. అంత మేధా సంపత్తి కలిగినటువంటి రోసయ్య గారిని సదా స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రోసయ్య గారి ఆశయాలకు మనం కంకణబద్దులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ కార్యక్రమానికి తప్పనిసరిగా మెట్లు పునర్నిర్మించి ఆ డయాస్ను కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తాను. ఈ రోజున గౌరవ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నరు అయినటువంటి కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా మన వినుకొండ పట్టణంలోని గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది మన రోసయ్య గారు సుదీర్ఘకాలముగా 16 సార్లు బడ్జెట్ని ఏర్పాటు చేసినటువంటి, లోటు బడ్జెట్ లేకుండా ఏర్పాటు చేసినటువంటి నాయకుడు, మహానాయకుడు, గొప్ప నాయకుడిగా చేసుకొని మనం చేస్తున్నాము. అటువంటి నాయకుడిని మన ఆర్యవైశ్య పితామహుడిగా మనం వర్ణించుకుంటూ ఆంధ్రప్రదేశ్కి మంచి గౌరవం సంపాదించినటువంటి, బడ్జెట్లో గౌరవం సంపాదించినటువంటి నాయకుడిగా మన ప్రజలు మన్ననలు పొందినటువంటి నాయకుడు మన రోసయ్య గారు. వారిని ఈరోజు యొక్క కార్యక్రమానికి మనం ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారికి ఈ యొక్క ఆర్యవైశ్య సంఘం తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, టీడీపీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో వినుకొండ నియోజకవర్గం 83,000 దాటేసి స్టేట్లో 4వ స్థానంలో ఉందని, 1,00,000 దాటేలా పరుగులు పెడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సభ్యత్వ నమోదులో విశేషంగా పనిచేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 1,00,000 రూపాయలతో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. దేశంలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ భరోసా, సంక్షేమం అందిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనని, ఇంతలా ఆలోచిస్తున్న లోకేష్కి అభిమానాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సుమారు 30% కొత్తగా వచ్చి ఈరోజు తెలుగుదేశం సభ్యత్వం మాకు కావాలని అడిగి సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈరోజు ఒక విశేషం, మాకు తెలుగుదేశం సభ్యత్వం కావాలని వాళ్ళే ముందుకొచ్చి 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం చేరుతున్నారు. సో ఇది చాలా శుభపరిణామం. అంటే ఈరోజు తెలుగుదేశం మీద ప్రజలకి నమ్మకం పెరిగింది. అందుకోసం వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, గతంలో ఏ రాజకీయ పార్టీకి లేకుండా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, రాజకీయాలంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు 100 రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరుతున్నారు ఒక్కొక్కరు. సో దాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మంచి ప్రజలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరుతూ ఉంటే స్వాగతిస్తున్నాం. 1,00,000 పైన సభ్యత్వం చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో స్టేట్లో 4th ర్యాంకులో ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు ఇప్పటికీ సుమారుగా 83,000 సభ్యత్వం పూర్తయింది. ఈరోజు సాయంత్రానికల్లా 84,000 దాటే విధంగా ముందుకెళ్తున్నారు. సో ఇలా చక్కగా సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. అట్లాగే 1,00,000 రూపాయలు కట్టి శాశ్వత సభ్యత్వం, లైఫ్ మెంబర్షిప్ చేరినటువంటి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు పేద కార్యకర్తల కోసం, కార్యకర్తల కుటుంబాలు ఏదైనా కార్యకర్త యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడకుండా వాళ్ళ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేయడానికి ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధి ఖర్చు పెడతా ఉంది తెలుగుదేశం పార్టీ. దేశంలో ఏ పార్టీ కూడా ఇంత విస్తృత స్థాయిలో కార్యకర్తలకు సహాయం అందించిన దాఖలా లేవు. ఈరోజు దేశంలోనే నంబర్ 1గా తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా ముందుకెళ్తుంది ప్రజల కోసం.
అంటే కార్యకర్తలకి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు పేద కార్యకర్తల కోసం. యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి, అలాగే 20 ఏళ్ళు కష్టపడి అంటే ఈరోజు అనారోగ్యంతో బాధపడే కార్యకర్తలకు కూడా సహాయం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో నారా లోకేష్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. సంక్షేమం నుండి వేలాది కుటుంబాలను ఆదుకున్నందుకు లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే 1,00,000 పైన సభ్యత్వం వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు 1,00,000 సభ్యత్వం దాటిస్తారు. ఈరోజు స్టేట్ 4వ ర్యాంకులో ఉన్నటువంటి మన టీము స్టేట్లో ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో సాధించే దిశగా ముందుకెళ్తున్నందుకు కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ దీనికి సహకారం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు పారా లక్ష్మి గారు వారు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. ఫోటోగ్రఫీ రంగంలో స్థిరపడాలనే ఔత్సాహికులు యువతకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చక్కని అవకాశం కల్పించిందని, ఇందుకు సంబంధించిన 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ గత నెలలో ప్రకటించగా మరికొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసానపల్లి సుబ్బారావు తెలిపారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని, వారంలో శని ఆదివారాలలో ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు శిక్షణా తరగతులు ఉంటాయని, ఈ కోర్సులో చేరేందుకు వయస్సు నిబంధనలు లేవని, ఇప్పటికే ఈ రంగంలో కొనసాగేవారు సైతం చేరవచ్చునన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తున్నాం, హక్కుదారులకు రక్షణగా అక్రమదారులకు వణుకు పుట్టేలా కూటమి ప్రభుత్వం గ్రాబింగ్ యాక్ట్ తెస్తుందని వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వైసీపీ పాలనలో హక్కుదారులను రోడ్డున పడేశారని విమర్శలు చేస్తూనే తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తప్పులు అనుకూలంగా మార్చేందుకే నాడు జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చారని, అందుకే ఆ చట్టాలను రద్దు చేశామని, దురాక్రమణలు నిలువరిస్తూ హక్కుదారులకు పారిశ్రామికులకు సైతం ధైర్యం కలిగేలా పటిష్టమైన జీవోలతో అక్రమదారులకు వణుకు పుట్టేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం తెస్తుందన్నారు. దుర్మార్గపు ఆలోచన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అటు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని కొట్టేయడానికే ఆ రోజు వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి అలాంటి పనికిమాలిన చట్టాలు, ప్రజలకు నష్టం జరిగే చట్టాలు తీసుకొచ్చాడు. అందుకే ఈ చట్టాలకి, పనికిమాలిన చట్టాలకి, దోపిడీ చట్టానికి రోజులు చెల్లిపోయినాయి. నేడు ఉక్కు పాదంతో తొక్కేస్తాం. ఎక్కడైనా భూదందాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. అలాగే భూముల్ని కాపాడటం కోసం, పేదవాళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడటం కూడా ఈరోజు మా ప్రభుత్వ బాధ్యత, ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత. అందుకే చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు, ప్రజల ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే, అది ప్రభుత్వ భూమైనా వేరే వాళ్ళ ప్రైవేట్ ఆస్తిని ఆక్రమించుకోవడానికి, దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే, సాక్ష్యాధారాలతో దాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష, 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ కేసులు. అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి తీసుకొచ్చినటువంటి రక్షణ చట్టం. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం ఒక గొప్ప పరిణామం. రెండోది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం. ఆస్తులను ఎవరైనా దోచుకుంటే దాని మీద ఉక్కుపాదం పెట్టడానికి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఈరోజు పేదల ఆస్తులు కాపాడటానికి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే కఠినంగా శిక్షించడానికి, దోపిడీకి ప్రయత్నం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ఇచ్చినటువంటి చట్టం ఈరోజు ప్రజలకి ఎంతో రక్షణ, ప్రజల ఆస్తులకు రక్షణ. అంతేకాదు, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వచ్చి ధైర్యంగా ఇక్కడ భూములు కొనుక్కోగలుగుతారు. భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు పెట్టగలుగుతారు.
దురాక్రమణలు ఆగిపోయినప్పుడే అభివృద్ధి ముందుకు పోతుంది, మంచి నాగరికత ముందుకెళ్తుంది. అందుకే దురాక్రమణలు, రౌడీయిజాలు, గూండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. గంజాయి గుట్కాల మీద ఉక్కుపాదం పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడండి జగనన్న కాలనీలు? ఏంటి 28 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు. ఎక్కడిచ్చారు? అందులో 9,20,000 మంది బినామీలు. అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ బినామీలు పెట్టుకొని దోచుకుంటారా? ఈరోజు జగనన్న కాలనీలు అన్నారు, ఊళ్ళు కడతామన్నారు. ఊళ్ళు కాదు కదా, అసలు ఇల్లు ఎక్కడ కట్టారు మీరు? ఇల్లు కాదు, కనీసం ఒక బోర్ వేశారు ఎక్కడన్నా? జగనన్న కాలనీల పేరుతో భూదందాలు చేశారు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కానీ పేదోడికి ఎక్కడ న్యాయం చేసింది వైఎస్ఆర్ పాలనలో ఆ ప్రభుత్వం? నేను అడుగుతున్నా. జగనన్న కాలనీ పేరుతో దోపిడీ జరిగింది, దుర్మార్గాలు జరిగినాయి, బినామీల పేరుతో ప్లాట్లు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం! ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో, ల్యాండ్ కొనుగోలులో 10 లక్షల దాన్ని 30 లక్షలు రాసుకున్నారు, 5 లక్షల దాన్ని 15 లక్షలు రాసుకున్నారు ఎకరం. ఏంటి దోపిడీ కాదా? మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్ఆర్ఈజీఎస్లో వేల కోట్లు దోచుకున్నారు. ఈ దోపిడీల్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. అంటే పేదవాడి ఆస్తులకి రక్షణ ఉన్నప్పుడే, ప్రజల ఆస్తులకి, ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ ఉన్నప్పుడే ఆ రాష్ట్రం మంచి పేరు వస్తుంది, ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు. మరి సుపరిపాలన అందించడమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం. సుపరిపాలన అందిస్తున్నాం. స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు డాక్టర్ పారా లక్ష్మయ్యను వినుకొండ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కినంతో కలిసి ఘనంగా సన్మానించారు. పల్నాడుకు, ముఖ్యంగా తమ ప్రాంతానికి పదవి అందించినందుకు జీవి పశు సంపద ఎక్కువైన వెనుకబడిన పల్నాడు ప్రాంతానికి అనుభవం ఉన్న వ్యక్తి పారాకి పదవి బాధ్యతలు ఇవ్వటంపై జీవి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మరింత నూతన వరవడితో పదవికి వన్న తీసుకురాగలరని ఆశిస్తున్నామన్నారు. అనంతరం మక్కెన మాట్లాడారు. వినుకొండ ఎన్ఎస్పి కెనాల్లో ఉన్న నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు, అలాగే నీటిలో పెరిగే ఆల్గే వాటర్ హ్యాన్సింత్, ఫైటో బెంతోస్ వంటి నీటి కలుపు మొక్కలను, కొట్టుకు వచ్చిన చెత్తను సిబ్బందితో జేసీబీ సాయంతో తొలగింపు చర్యలు చేపట్టారు. నీటి శుభ్రత, కాలువ సుందరీకరణ, చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు అధికారులు నిర్వహిస్తారని, ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోనే సమస్య పరిష్కారం చేసేలా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్న జీవి, సమస్యలు ఉన్నవాళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో రీసర్వే పేరుతో భూదందాలు చేశారు. ఈరోజు 6వ తారీఖు నుండి జరిగే ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోబోతున్నారు. సో వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడానికే, రైతుల ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు తొలగించడానికే ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించుతూ ఉంది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో దొంగ పత్రాలు సృష్టించి ఆన్లైన్లో పేర్లు మార్చేసి రీసర్వే పేరుతో అనేక మోసాలు చేశారు. ఊరికో భూబకాసుడు తయారయ్యాడు వైఎస్ఆర్ పాలనలో. ఈరోజు అలాంటి వారిని, వాళ్ళని నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక శ్రీరామ రక్షగా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే భూ కబ్జాలు నియంత్రించడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తుంది ప్రభుత్వం. అలా దీన్ని అసెంబ్లీలో కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ చట్టం అనేది ఈరోజు పేద ప్రజలకు కానీ,
ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడటానికి ఇది ఒక శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.